హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు నేను బొరుగులు మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి స్నాక్స్ కింద ఎక్కడైనా జర్నీలకి వెళ్ళాలన్నప్పుడు ఇలాంటివి చేసుకుంటే చాలా బాగా ఉంటాయి. మనం మధ్యలో తినడానికి కూడా బాగుంటాయి. మేము ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నామండి. 1 kg బొరుగులకి చేస్తున్నాము కాబట్టి నేను ఇంతింత క్వాంటిటీ తీసుకున్నాము. ఫస్ట్ మనకి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాము. 1 kg బొరుగులకి 1 kg పల్లీలు, 1/2 కిలో పుట్నాల పప్పు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, కారం, పసుపు, గరం మసాలా, టేస్ట్ కోసం ఇంగువ, సాల్ట్, పోపు దినుసులండి. వీటిని ఉపయోగించి మనం ఇప్పుడు బొరుగుల మిక్చర్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం బాగా చిటపట అనాలండి, పచ్చిగా ఉండకూడదు. కొంచెం అవి చిటపట అన్న తర్వాత అందులోకి మనం వేరుశనగలు యాడ్ చేసుకుందాము. కేజీ పడతాయండి. కేజీ బొరుగులకు కేజీ వేరుశనగలు పప్పులు పడతాయి. ఇవి ఎక్కువ ఉంటేనే మనం బొరుగులు తినేటప్పుడు పన్ను కిందకు పడి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా ఇవి ఫ్రై అయ్యే వరకు మనం బాగా వేయించుకోవాలి. ఇవి వేగితేనే మనకి టేస్ట్ బాగా వస్తుంది. ఇలా వేగిన తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలు కచ్చాబచ్చాగా నలగొట్టుకొని వేసుకోవాలండి. అలానే వేసుకోకూడదు, టేస్ట్ అంత బాగోవు. అందుకనేసి మా ఆంటీ కచ్చాబచ్చాగా నలగొట్టి అందులో వేస్తున్నారు. ఇలా అది వేసేసుకొని ఇది కూడా అందులో ఫ్రై అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. అవి నిదానంగా అలా ఫ్రై అయిన తర్వాత మనం అందులోకి కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇందులోకి మీరు ఎండుమిరపకాయలు కూడా చుంచి వేసుకోవచ్చు. అవి కారం ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. అవి కూడా మధ్య మధ్యలో అవి నంచుకుంటూ తినొచ్చు బొరుగులు. లేదు మాకు ఈ కారం సరిపోతుంది అంటే అవి స్కిప్ చేసేయండి, కారం పొడి మాత్రమే వేసుకోండి. అవి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి పుట్నాల పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇంత పెద్ద క్వాంటిటీ చేసుకునేటప్పుడు మనం పెద్ద గోళం పెట్టుకుంటే బాగా పర్ఫెక్ట్గా కలుపుకోవడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఆ మసాలాలు కారం పొడి, పసుపు, ఇంగువ, గరం మసాలా, సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇవి వేసుకునేటప్పుడు మంట సిమ్ములోనే ఉండాలండి. హైలో పెట్టుకుంటే మాడిపోయే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. మాడిపోతే ఇవి అంత టేస్ట్ ఉండవు. అందుకనే సిమ్లో పెట్టుకొని ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకోండి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వాటన్నిటిని బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఆ మసాలాలన్నీ మనము వేరుశనగ పప్పు తర్వాత పుట్నాల పప్పు వేసాం కదా, వాటికి పట్టే వరకు చిన్న మంట మీదే బాగా కలుపుకోవాలి. అంతేనండి. ఇలా కలుపుకొని ఒక 2 minutes ఆగి స్టవ్ ఆఫ్ చేసేసి మనము మరమరాల్లోకి అవే బొరుగులు అంటారు కదా వాటిలోకి మిక్స్ చేసేసుకోవడమే. బాగా కలిపేసుకోవాలి ఇదంతా యాడ్ చేసుకొని. అంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే మరమరాల మిక్చర్ రెడీ అయిపోతుంది. మీకు కూడా ఏదైనా టూర్ వెళ్ళాలనుకున్నా, ఇంట్లో స్నాక్స్ కింద తినాలనుకున్నా ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.